మీడియా మొఘల్ రామోజీరావు గారి ప్రస్థానం ఇలా. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్ 16న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలున్నారు. 1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరి 1951 వరకు 6th ఫామ్ వరకు చదివారాయన. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు రామోజీరావు. ఆగస్టు 19, 1961లో తాతినేని రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. ఇక 1962 నుంచి హైదరాబాదులో స్థిరపడ్డారు రామోజీరావు. 1962 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించారాయన. 1965లో కిరణ్ యాడ్స్ అని చెప్పి తన కొడుకు పేరు మీద కిరణ్ యాడ్స్ ప్రారంభించారు. 1967, 1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారాన్ని కూడా సాగించారాయన. ఇక 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. 1972-73 మధ్యకాలంలో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక 21 జూన్ 1980లో 3 స్టార్ హోటల్గా డాల్ఫిన్ని ప్రారంభించారు. ఆగస్టు 10, 1974లో విశాఖలో ఈనాడు దినపత్రిక ప్రారంభమైంది. ఆయన చేతుల మీదుగానే ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. ఇక మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా అదే సంవత్సరంలో ప్రారంభమైంది. 1975 డిసెంబర్ 17న ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ను ప్రారంభించారు. సినీ ప్రేమికుల కోసం సితారా పత్రికను ప్రారంభించిన ఘనత కూడా రామోజీరావుకే దక్కింది. 1978 ఫిబ్రవరిలో చతుర, విపుల మాసపత్రికల ప్రారంభం జరిగింది. ఇక ఆ తర్వాత ప్రియా ఫుడ్స్ని ప్రారంభించారు 1980లో. ఉషా కిరణ్ మూవీ సంస్థ 1983లో స్థాపించబడింది. ఇక జర్నలిజంకి వ్యవహారానికి సంబంధించి చూస్తే ఈనాడు జర్నలిజం స్కూల్ 1990లో ప్రారంభం జరిగింది. 92, 93లో ప్రధానంగా జర్నలిస్టుగా సారాపై సమరం, మద్యంపై నిషేధ ఉత్తర్వులు వచ్చేదాకా పోరాటం సాగించారు. ఇక 1996లో ప్రపంచంలోనే అతి పెద్దదైన చిత్ర నగరి రామోజీ ఫిలిం సిటీ స్థాపన అనేది చోటు చేసుకుంది. జనవరి 27, 2002లో ఈటీవీ ఆధ్వర్యంలో 6 ప్రాంతీయ ఛానళ్లను ప్రారంభించారు రామోజీరావు. 2002లోనే రమాదేవి పబ్లిక్ స్కూల్ కూడా ప్రారంభించారు. సమాచార హక్కు చట్టం కోసం ఒక ముందడుగు అనే పథకాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. సమాచార చట్టం కోసం ఏప్రిల్ 14, 2008లో సమాచార చట్టం కోసం ముందడుగు ప్రారంభించారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును ఎంపిక చేశారు. 2015 నవంబర్లో మరో 4 ఈటీవీ ఛానళ్లను కూడా ఆయన ప్రారంభించారు.